మాస్ లీడర్ అని మీరు అంటున్నారన్న. ఓకే, ప్రజలు అంటున్నారు. రేపు ప్రొద్దున 11వ తారీఖు తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరికి బ్రహ్మరథం పట్టిర్రు, ఏ పార్టీకి బ్రహ్మరథం పట్టిర్రు, మాగంటి సునీతకు బ్రహ్మరథం పట్టిరా, ఎవరికి పట్టిరా, అది మీరు చూడాల్సిందే, వేచి చూడాల్సిందే, మనం అందరం వేచి చూడాల్సిందే. తప్పకుండా మీరు ఆలోచించింది బాగానే ఉంది. బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా అలాగే ఆలోచిస్తారని ఏం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. సో మొత్తానికైతే మీ అభిప్రాయం అయితే బీఆర్ఎస్కి అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా నేను చెప్తున్నా. ఎవరైనా మాగంటి సునీతమ్మకు, ఎందుకంటే గోపీనాథ్ గారు చేసిన పనులు అట్లా ఉన్నాయి కాబట్టి మాగంటి సునీతమ్మకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు. ఎందుకంటే అమ్మ నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు. 100% కొంతమంది రాజకీయం చేస్తున్నారు. భర్త చనిపోయింది అని నువ్వు ఏడుస్తున్నాడు. ఏ ఇంట్లో అయినా కష్టం వస్తే తన భర్త చనిపోతే పొన్నం ప్రభాకర్ కానీ వాట్ ఎవర్ ఈ అధికార పార్టీ ఏ లీడర్ అయినా పర్లేదు, ఒక ఆడపడుచును ఎవరైనా కించపరచొద్దు. రేపు ఆ సమస్య మన ఇంట్లో కూడా జరగవచ్చు. ఆ విధంగా నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. చాలా డిసిప్లిన్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అన్ని చిల్లర మాటలు మాట్లాడడం, ఒక రాష్ట్ర మంత్రి హోదాలు ఉండడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం, అది ఆయన కృతజ్ఞతకే వదిలేస్తున్నాం.